హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ వరల్డ్. ఫైనల్గా మనం గార్డెన్ టూర్ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ మనం గార్డెన్ దగ్గరికి అయితే వెళ్దాం. అండ్ ఇది వచ్చేసి మా గార్డెన్ అన్నమాట. అన్ని ప్లాంట్స్ని పాట్లోనే వేసామండి. ఇంకా కింద వచ్చేసి ఫ్లోరింగ్లా చేపించాము. దీన్ని వచ్చేసి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. అట్ ప్రజెంట్ దీనికైతే 2-3 మొగ్గలు అయితే ఉన్నాయండి. ఇంకా ఫ్రూట్స్ వచ్చాక హార్వెస్ట్ చేసి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఇదైతే బకెట్లోనే ఉందండి. బకెట్లోనే ఇంత పెద్దగా ఒక కర్ర సపోర్ట్ తోటే పెరిగింది ఇన్ని రోజులు కూడా. దీనైతే మన న్యూ గార్డెన్లో వేద్దాం అనుకుంటున్నాము. ఈ డ్రాగన్ ఫ్రూట్ని ఇక్కడ 3 చోట్ల అంటు పెట్టామండి. అవి కూడా చాలా బాగా పెరిగాయి. అండ్ ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ పక్కనే ఒక షో ప్లాంట్ అయితే ఉందండి. దీన్ని మా ఫాదర్ నర్సరీ నుంచే పర్చేస్ చేశారు. దీని ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయండి. అండ్ ఇంకా దీని పక్కన కూడా షో ప్లాంటే. అండ్ ఇది చూసారు కదా ఎంత గుబురుగా ఉందో. దీన్ని కూడా మా డాడీ నర్సరీ నుంచే పర్చేస్ చేశారండి. ఇది చాలా డెకరేటివ్గా ఉంది గార్డెన్కి అయితే. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి బెంగళూరు నుంచి ఒక అక్క సీడ్స్ తెస్తే వేసామండి. చాలా సీడ్స్ అయితే వేసాం, కాకపోతే కొన్నే వచ్చాయి. దీనికి రైనీ సీజన్లో ఫ్లవర్స్ కూడా వస్తాయండి. ఇప్పుడైతే మొగ్గలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రైనీ సీజన్ కాబట్టి ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఇది గార్డెన్కి చాలా డెకరేటివ్గా ఉందండి. దీని పక్కన ఇంకో ప్లాంట్ కూడా వస్తుంది. ఇదైతే చాలా బాగుంటుందండి ప్లాంట్. మంచి డెకరేటివ్ పీస్ ఇది అయితే. అండ్ దీని పక్కన వచ్చేసి ఇంకో షో ప్లాంట్ అయితే ఉందన్నమాట. దీన్ని కూడా మా ఫాదర్ నర్సరీ నుంచే పర్చేస్ చేశారు. ఇదైతే చాలా పొడవుగా పెరుగుతుంది. అండ్ దీని పక్కన వచ్చేసి ఇంకో డెకరేటివ్ ప్లాంట్ అయితే ఉందండి. ఇది ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉంటూనే ఉంటుంది. అండ్ దీని లీవ్స్ ఎల్లో కలర్గా, గ్రీన్ కలర్గా అండ్ చాలా బాగుంటాయి. డెకరేటివ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ప్లాంట్. దీని పక్కన ఉన్న ప్లాంట్ కూడా షో ప్లాంటే అండి. చాలామంది ఇంట్లో డెకరేటివ్గా పెట్టుకుంటూ ఉంటారు. అండ్ దీని పక్కన వచ్చేసి స్నేక్ ప్లాంట్. చూడండి ఎంత గుబురుగా ఉందో. దీన్ని అయితే 2-3 ప్లేసెస్లో అంటు పెట్టామండి. వాటిని ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తారు మీకు. అండ్ ఈ షో ప్లాంట్ పక్కనే ఇక్కడ ఒక లావెండర్ కలర్ రోజ్ అయితే ఉందండి. దీన్ని మా డాడీ మా మమ్మీ బర్త్డేకి అయితే గిఫ్ట్గా ఇచ్చారు. ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే ప్లాంట్స్ని సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ ప్లాంట్ పెరిగే కొద్దీ మీకు వాళ్ళతో ఉన్న బాండ్ అనేది గుర్తుకొస్తుంది. ఇంకా మీ బాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు అండి. దీన్ని మా డాడీ చిన్నగా ఉన్నప్పుడు పొలంలో కనిపిస్తే తెచ్చారు. ఇప్పుడు ఇది ఎంత పెద్దగా అయిపోయింది. ఇంకా ఈ కరివేపాకు, మందారమాకు, పువ్వులు వీటితోటే మా మమ్మీ హెయిర్ ప్యాక్ అండ్ హెయిర్ ఆయిల్ అయితే చేస్తుంది. దానివల్ల హెయిర్ అయితే చాలా థిక్గా, స్మూతీగా చాలా బాగుంటుంది. చూడండి నా హెయిర్ ఎంత బాగుందో. మనం ఇంట్లోనే న్యాచురల్గా అలోవెరా, మందారం ఆకులు, మందారం పువ్వులు, కరివేపాకు ఇంకా ఇలాంటి వాటితోటే హెయిర్ ప్యాక్, హెయిర్ ఆయిల్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా స్మూతీగా, బౌన్సీగా ఉంటుంది. అండ్ నా హెయిర్ ఇలా ఉండటానికి కారణం ఈ కరివేపాకే. ఈ కరివేపాకుని అయితే మేము భూమిలోనే వేసామండి. మేము హౌస్ కన్స్ట్రక్షన్ టైంలో గార్డెన్ ప్రిపేర్ చేయకముందే ఈ చెట్టు అయితే ఉంది. ఇంకా దీన్ని ఎందుకు డిస్టర్బ్ చేద్దామని చెప్పేసి అలానే దాని వరకు కొంచెం ప్లేస్ అనేది వదిలేసి ఫ్లోరింగ్ చేపించాము. ఇది అయితే చాలా పెద్దగా అయిపోయిందండి. ఇంకా మేమే కట్ చేస్తూ ఉన్నాము. మళ్ళీ కరెంట్ వైర్స్కి తగులుతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి దీనికోసం వదిలేసిన ప్లేస్లోనే ఇంకా కరివేపాకు ఇంకా కొన్ని చెట్లు అయితే వేసాము. ఇది మంచి షాడోని అయితే ఇస్తుందండి. మనం గార్డెన్లో కూర్చోవచ్చు కూడా 2 చైర్స్ వేసుకొని. అలా చాలా బాగుంటుంది ఆ వైబ్ అయితే. అండ్ ఆ చెట్టుకు వదిలేసిన ప్లేస్లోని ఈ మల్లె చెట్టు అయితే వేసామండి. దీన్ని మా పేరెంట్స్ ఆంధ్ర వెళ్ళినప్పుడు నచ్చి తీసుకొచ్చారు. దీని ఫ్లవర్ సైజ్ అయితే నార్మల్ ఫ్లవర్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ దీని స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. దీని పక్కన వచ్చేసి పాట్లోనే ఇంకో మల్లె చెట్టు అయితే ఉందండి. అది కూడా బాగా గ్రో అవుతుంది. ఈ మల్లె చెట్టు అనేది నార్మల్గానే ఉంటుందండి. అండ్ అలాగే మీకు ఇక్కడ చూపించడం మర్చిపోయాను. ఇక్కడ లావెండర్ కలర్ రోజ్ పక్కనే
ఇంకా అట్లా చూపించాను కదా డ్రాగన్ ఫ్రూట్, దాన్నే ఇక్కడ అంటు పెట్టామన్నమాట. అది కూడా చాలా బాగా పెరిగిందండి. ఇక్కడ వచ్చేసి ఇంకో షో ప్లాంట్ అనమాట. దీన్ని ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అవుతుంది వేసి. ఇది పెరుగుతున్న కొద్దీ కట్ చేస్తూ వస్తున్నాము, ఎందుకు ఇంకా పెద్దగా పాట్లోనే అని చెప్పేసి. దీని ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి మంచి కలర్లో. అండ్ ఇక్కడ దాని పక్కనే రోజ్ ప్లాంట్ అయితే ఉందండి. ఎట్ ప్రెజెంట్ దీనికైతే మొగ్గలు మాత్రమే ఉన్నాయి. ఫ్లవర్స్ వచ్చాక హార్వెస్ట్ చేసి చూపిస్తాను. ఆర్గానిక్ గార్డెన్లో మొక్కలు వేయడం అయితే స్టార్ట్ చేసామండి. చిన్నగా పెరిగేవన్నీ పాట్స్లోనే వచ్చేసి, ఏవైతే పెద్దగా పెరుగుతాయో అవైతే ఆర్గానిక్ గార్డెన్లో వేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పాట్స్ అయితే మిగిలిపోయాయండి. గార్డెన్ చేసేటప్పుడు ఇంకా మట్టి సరిపోక ఇలా పాట్స్ అన్నీ మిగిలిపోయాయి. అండ్ ఇక్కడ ఇంకో రోజ్ ప్లాంట్ అయితే ఉందండి. ఇంకా రోజ్ ప్లాంట్స్లోనే చాలా కలర్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక కార్నర్లో డెకరేటివ్గా ఉంటుందని ఈ షో ప్లాంట్ అయితే వేసాము. అది కూడా బాగా పెరుగుతూ ఉంది. అండ్ ఆ షో ప్లాంట్ పక్కనే ఎల్లో కలర్ రోజ్ ప్లాంట్ అయితే ఉంది. దానికి ఇప్పుడైతే మొగ్గలు మాత్రమే ఉన్నాయండి. ఫ్లవర్స్ వచ్చాక హార్వెస్ట్ చేసి చూపిస్తాను. అండ్ ఆ రోజ్ ప్లాంట్ పక్కనే ఇంకో రోజ్ ప్లాంట్ అయితే ఉండేది, కాకపోతే పెద్దగా అయిపోయిందని కట్ చేసేసామో లేదో కానీ అప్పుడే ఇగురైతే స్టార్ట్ అయిపోయిందండి. అప్పుడప్పుడు ఇలా కట్ చేస్తూ ఉంటేనే మొక్కలు ఇంకా బాగా పెరుగుతాయి. అండ్ ఆ పాట్లోనే మేరీ రోజ్ ప్లాంట్స్ అయితే మొలిచాయి. దీని పక్కనే ఇంకో రోజ్ ప్లాంట్ కూడా ఉండేది, దాన్ని కూడా కట్ చేస్తాము. అండ్ దాని పక్కనే ఇంకో షో ప్లాంట్ అయితే ఉంది. దీన్ని మా ఫాదర్ నర్సరీ నుంచి పర్చేస్ చేశారు. ఇది చిన్న పాట్లో అయినా మంచిగా పెరుగుతుంది, దాంట్లో మట్టి కూడా చాలా తక్కువ ఉంది. అండ్ ఇది వచ్చేసి తైవాన్ జావా. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశానండి దీని గురించి. మా ఫాదరే సీడ్స్ చేసి వేశారని చెప్పాను. అండ్ ఈ తైవాన్ జావా మొక్కనే మన న్యూ గార్డెన్లో వేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది పెద్దగా పెరుగుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ పాట్లోనే మేరీ రోజ్ ప్లాంట్, ఇది ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయింది కదా హెయిర్ గ్రోత్కి అని చెప్పేసి. మా ఇంట్లో కూడా ఉందండి. ఇది చిన్న ప్లాంట్ అయినా కానీ మన గార్డెన్కి చాలా లుక్ తెస్తుందండి. దీని ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ దీని పక్కన వచ్చేసి ఆనియన్ ప్లాంట్ అండి. దీన్ని అయితే ఒక్కసారి కూడా హార్వెస్ట్ చేయలేదు, ఇంకా ఇలానే బాగుంది ఇంకెందుకు హార్వెస్ట్ చేయడం అని చెప్పేసి ఉంచేసాం. దీని ఫ్లవర్స్ కూడా ఒక రీజనే హార్వెస్ట్ చేయకుండా ఉండడానికి. మంచిగా వస్తాయి ఫ్లవర్స్, చూడటానికి అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ వామ్ మొక్క అయితే ఉందండి. వామాకు మన హెల్త్కి చాలా మంచిది కదా. ఎవరికైనా కోల్డ్ కానీ హెడేక్ కానీ ఉంటే ఒక్కసారి దీన్ని స్మెల్ చూస్తే చాలు, దాని నుంచి రిలీఫ్ అవ్వచ్చు. ఇంకా వామాకు వేసిన పాట్లోనే చేమంతి చెట్టు అయితే వేసామండి. ఇది ఇంకా మా హాఫ్ గార్డెన్ టూర్ అయితే ఫినిష్ అయిపోయింది, ఇంకా హాఫ్ అయితే ఉందండి. దీని పక్కనే చెరుకు అయితే ఉందండి. చెరుకు జస్ట్ నార్మల్గా సంక్రాంతికి తెచ్చుకున్నప్పుడు ఇంకా పెరుగుతుందో పెరగదో అని కొంచెం వేసామండి, అది కూడా బాగా పెరిగింది. అండ్ చెరుకు పక్కనే చేమంతి చెట్టు అయితే ఉందండి ఇంకోటి. ఇదైతే ఎల్లో కలర్ చేమంతి, దీనికి ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. అండ్ దానిలోనే ఇంకోటి లిల్లీ ఫ్లవర్ ప్లాంట్ అయితే ఉందండి. దీనికి మంచిగా వస్తాయండి ఫ్లవర్స్ రైనీ సీజన్లో. మీకు హార్వెస్ట్ చేసి చూపిస్తాను మళ్ళీ. ఇవి వచ్చి మా గార్డెన్ టూల్స్ అనమాట. ఇవి మా ఫాదరు ఆన్లైన్లో పర్చేస్ చేశారండి. చాలా రీజనబుల్గా అనిపించింది ప్రైస్ అయితే. అండ్ దాని కాస్ట్ తక్కువే కానీ దాని పని మాత్రం చాలా ఎక్కువ ఉందండి. మంచిగా యూజ్ అవుతుంది గార్డెన్కి. అండ్ ఇది వచ్చేసి సన్ఫ్లవర్ ప్లాంట్ అండి. దీంట్లో 2 కలర్స్ తీసుకున్నాము, ఒకటి పింక్ అండ్ ఇది ఎల్లో. ఆ పింక్ ఏమో రైనీ సీజన్లో నీరు చిచ్చుపడి చనిపోయిందండి. ఇప్పుడు ఎల్లో మాత్రమే మిగిలింది. దీన్నే ఇంకో చోట అంటు పెట్టాము, అది కూడా బాగా వచ్చిందండి. ఇది ఇప్పుడు రీసెంట్గానే అంటు పెట్టాము, ఇది ఇప్పుడిప్పుడే మంచిగా అవుతుంది, మంచిగా సెట్ అయిపోతుందండి ఆ సాయిల్లో. ఇక్కడ ఇంకో రోజ్ ప్లాంట్ అయితే చూపిస్తాను రండి.
ఇక్కడ ఇంకో రోజ్ ప్లాంట్ అయితే ఉంది, దాని పక్కనే తులసి కూడా ఉందండి. అండ్ దీని పక్కన పాట్లోనే అలోవెరా అయితే వేసామండి. అలోవెరాతో పాటు ఈ షో ప్లాంట్ అయితే వేసాము. రెండు కూడా బాగా పెరుగుతున్నాయండి. షో ప్లాంట్ అయితే ఇంకా పెద్దగా పెరుగుతుంది, మంచిగా ఉంటుంది చూడటానికి కూడా. దాంట్లోనే ఉల్లిపాయ చెట్టు ఇంకా అట్లా చూపించాను కదా, దాన్ని అంటు పెట్టాము. ఇక్కడ కూడా బాగా పెరిగింది అది. అండ్ ఇక్కడ వచ్చేసి కొబ్బరి చెట్టు అయితే ఉందండి. ఈ కొబ్బరి చెట్టు కూడా బాగా పెరుగుతుంది. ఇది జస్ట్ నేను అంటు పెట్టిందే అండి. దీని ఒరిజినల్ ప్లాంట్ అయితే ఇంట్లో ఉంది, నేను తర్వాత చూపిస్తాను దాన్ని. ఈ బెంగళూరు అని చెప్పాను కదా, అది కూడా ఇక్కడ అంటు పెట్టాము, అది కూడా బాగా వచ్చింది. మనం ఇవన్నీ కూడా ఆర్గానిక్ గార్డెన్లో వేద్దాం అనుకుంటున్నామండి. ఇంకా మన గార్డెన్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఇంక ఇవి వచ్చేసి చిన్ని చిన్ని పాట్స్ అండి. ఇది ఉల్లిపాయ చెట్టు ఇంకా చూపించాను కదా, దాన్ని ఇక్కడ అంటు పెట్టిందే. చాలా బాగుంది కదా చూడటానికి. ఇంకా చిన్న చిన్న వాటిలలో క్యూట్గా ఉంటుంది. ఈ పాట్స్ అయితే చాలానే మిగిలిపోయాయండి. మా హౌస్ పెయింటింగ్ వర్క్స్ అప్పుడు ఇంకా పెయింట్ బాక్సెస్ అయితే మిగిలిపోయాయి. సో ఇంకా మిగిలిన పెయింట్స్ తోటే మేము అలా కలరింగ్ చేసేసి డెకరేటివ్గా ఉంటుందని అలా చేసాము. ఇంకా మట్టి సరిపోలేదని ఇవి ఇలా మిగిలిపోయాయండి. ఇంకా మన ఆర్గానిక్ గార్డెన్కి మట్టి వస్తుంది కదా, సో దాన్నే ఇక్కడ యూస్ చేసి వీటన్నిటిని ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా గోడ పైన అయితే ఇది నేను వేసినవే అండి, నచ్చితే లైక్ చేయండి. దాంట్లో రెనపాల చెట్టు అయితే వేసాము. అండ్ ఇవన్నీ షో ప్లాంట్స్ అయితే వేసామండి, చిన్న చిన్నవి క్యూట్గా ఉంటాయని చెప్పేసి. ఎలానో నాకు వచ్చినట్టయితే వేసాను. అలా గోడంతా ఫిల్ చేసామండి ఈ వాటితోటే. ఇంకా గోడ మీద ఉన్నట్టు మీకు డీటెయిల్గా తర్వాత చెప్తాను ఈ గార్డెన్ ఫినిష్ అయిపోయిన తర్వాతకి. అండ్ ఇక్కడ ఇంకో రోజ్ ప్లాంట్ అయితే ఉందండి. ఈ రోజ్ ఫ్లవరు వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. ఫ్లవర్ అయితే చాలా పెద్దగా వస్తుందండి ఫ్లవర్ కూడాను. ఇంకా కొత్త కొత్త ప్లాంట్స్ని అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నానండి. మీకు ఏమైనా ప్లాంట్స్ తెలుసుంటే సజెస్ట్ చేయండి. ఇంకా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మీ సపోర్ట్ వల్ల అయితే ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఆర్గానిక్ గార్డెన్ వర్క్ స్టార్ట్ అయిపోతున్నాయండి. ఇంకా ఆర్గానిక్ వెజిటేబుల్స్ గురించి, అవి ఎలా నాటుకోవాలి, అవి టోటల్గా A to Z మీకైతే చూపిస్తాను. కాకపోతే మీ సపోర్ట్ నాకు కావాలండి. కాబట్టి మీరు నా వీడియోస్కి లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటుంది. నేను చాలా వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. అండ్ ఈ రోజ్ ప్లాంట్ పక్కనే ఇంకో రోజ్ ప్లాంట్ అయితే ఉందండి. ఇది వచ్చేసి రెడ్ కలర్ రోజ్ ప్లాంట్. ఇది కూడా చాలా పెద్దగా వస్తుంది ఫ్లవర్. అండ్ దీని పక్కన వచ్చేసి షో ప్లాంటే అండి. అండ్ ఇటు పక్కకు వచ్చేస్తే ఇక్కడ ఇంకో చెరుకు అయితే ఉంటుందండి. నేను ఆల్రెడీ చూపించాను కదా, ఇంకా అలా 3 అయితే ఉంటాయండి చెరుకు. మేము ఆ రోజే 3 వేసాము. మనకు కనపడుతూ ఉంటాయి కదా షుగర్ కేన్ మీద వేర్లు, అవి కట్ చేసి వేసాము. అలా పెరిగాయి అవి. మేమైతే దాన్ని న్యూ గార్డెన్లో వేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా లోపల ప్లాంట్స్ అయితే చూపిస్తాను. ఇవైతే గోడ మీద డెకరేటివ్గా ఉంటాయని పెట్టామండి. ఆల్రెడీ నేను ఒకటి చూపించాను కదా స్టార్టింగ్లో, దాన్ని అయితే ఇక్కడ అంటు పెట్టాము. అండ్ ఈ పాట్ కూడా నేనే పెయింట్ చేశానండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇది ఇంటి ముందు బాగుంటుందని అలా పెట్టాము గోడ మీద. అండ్ దాని పక్కన పాట్లో చూడండి ఉల్లిపాయ చెట్టు అయితే వేసాము. దానికి కూడా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇలా అంటు పెట్టుకునేవే అండి ఇవన్నీ కూడా. అంటు కూడా ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను. ఇంకా అట్లా చూపించిన ప్లాన్ నుంచి అంటు పెట్టాము, దానికి కూడా ఫ్లవర్స్ వచ్చేసాయి. అండ్ ఇది కూడా నేను ఆల్రెడీ చూపించాను కదా వీడియోలో ఇంతకుముందు. ఇది చూడండి చాలా డెకరేటివ్గా ఉంది. దీని మీద పెయింట్ అయితే నేను హ్యాండ్ మీద పెయింట్ వేసుకొని అలా అచ్చు పెట్టాను అనమాట. ఇది ఆల్రెడీ
నేను చూపించానండి షార్ట్ వీడియోస్లో ద్రాక్ష చెట్టని. దీన్నైతే మేము ఇలా వైర్స్ తోటి పెట్టి పాకిస్తున్నాము. అండ్ ఆ పాట్లోనే లిల్లీ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే వేసాము. ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఫ్లవర్స్ చెట్టు అండి. ఇది అయితే మంచిగా పాకుతుంది. ఇంటికైతే చాలా డెకరేటివ్గా ఉంది. ఇంకా దాన్ని ఇంకా డెకరేటివ్ చేయడానికి మేమైతే లైట్స్ అయితే పెట్టాము. అండ్ ఈ వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చెప్పానండి. తమలపాకు అండ్ మనీ ప్లాంట్ కాంబినేషన్లో వేసాము. ఇదైతే ఆ కార్నర్ అంతా చాలా డెకరేటివ్గా మార్చిందండి. తమలపాకు వలన నా హెయిర్ అయితే ఇలా ఉందండి. నిజం చెప్పాలంటే తమలపాకు వలన అయితే మన హెయిర్కి చాలా బెనిఫిట్ ఉంది. దానితోటి ఆయిల్స్ ఇంకా హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేయడం వల్లనే నా హెయిర్ అయితే అలా ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కొబ్బరి చెట్టు అండి. కొబ్బరి చెట్టులోనే ఇంకా మనీ ప్లాంట్స్ అయితే అంటు పెట్టాము. మొత్తానికి మా గార్డెన్ టూర్ అయితే అయిపోయిందండి. మీకు ఇంకా మినీ గార్డెన్ వీడియోస్ కావాలంటే షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. ప్లీజ్ చెక్ ఇట్ అండ్ please subscribe to my channel, and that's it for today. Bye. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.